హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్? సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేను కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ వచ్చి లాస్ట్ కంటిన్యూషన్ అండి. అంటే జాన్ ఫస్ట్ అనమాట. ఇంకా తొందరగా లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా చేసుకునేసాను. ఎందుకనంటే టైటిల్ చూస్తుంటే అర్థమైంటుంది కదండి. శబరిమలైకి వెళ్తున్నారు మోహన, ఉజ్వల్ మాల వేసుకొని. ఇంకా దానికోసమని జాన్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5కి మాల వేసుకునే దానికి వెళ్తున్నాము. మేము వచ్చి జాన్ సెకండ్ శబరిమలైకి వెళ్తున్నాము. మేము కూడా వెళ్తున్నామండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంక ఇప్పుడు మేము కపిల్ తీర్థం దగ్గరికి వచ్చాము. మాల వచ్చి ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి వేసుకుంటామన్నమాట. కపిల్ తీర్థం గుడిలో, శివాలయంలో. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ మాల వేసుకోవాలనుకునే వాళ్ళు ఈ టెంపుల్కే వచ్చి మాల వేసుకుంటారండి. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. కపిల్ తీర్థం అనేది తిరుపతిలో చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. తిరుమలకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోకుండా అస్సలు వెళ్ళరు. అంత ఫేమస్ అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. ఈ మధ్యలో అయితే వర్షాలు పడి వాటర్ అయితే ఫుల్గా వచ్చిందనమాట. మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుండింది వాటర్ అయితే. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము ఇంటి దగ్గర 5:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. ఎంత బాగా అనిపించిందో ప్రశాంతంగా. వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే చాలా రోజుల తర్వాత నేను కపిల్ తీర్థం వస్తున్నాను. ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి. అన్ని రోజుల తర్వాత వచ్చేసరికి మనసుకి చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉజ్వల్, మోహన మళ్ళీ ఒకసారి కోనేట్లో స్నానం చేసేసారు. ఇంకా మాల వేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయాలి కోనేట్లో. స్నానం చేసేసిన తర్వాత ఇంకా విభూది, గంధంతో బొట్లు పెట్టుకుంటా ఉన్నారు. మాలకు ముందు ఈ విధంగా చేసుకోవాలన్నమాట ప్రాసెస్. ఇంకా మాల తీసుకొని మనం దర్శనానికి వెళ్తే అక్కడ అయ్యవారు మనకి మాల వేస్తారు. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. చాలా ఫ్రీగా ఉన్నిందనమాట. దర్శనం అయితే తొందరగా అయిపోయింది. ఇంకా మాల కూడా అక్కడ వేసుకునేసాము అయ్యవారి దగ్గర. అవంతా ఇంక అక్కడ షూట్ చేయకూడదు కాబట్టి షూట్ చేయలేదు. ఇంకా బయట వచ్చిన తర్వాత ఇంకా శివలింగానికి పూజ అయితే చేసుకున్నాము. ఇలా పూజ చేసుకునేటప్పుడు పక్కనే కోతునిందనమాట. అది ప్రసాదం అలా పెట్టామో లేదో వెంటనే మేము పెట్టిన ప్రసాదం వచ్చి తీసుకొని తింటూ ఉంది. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను. పక్కనే జంగిల్ బుక్ అని ఉంటుందండి. అక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. లోపలికి అడవిలోకి తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది. అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కపిల్ తీర్థం వెళ్తే ఒకసారి వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదండి. చాలా బాగా అనిపించింది. అప్పుడే సూర్యుడు వస్తుంటే ఆ చల్ల గాలికి పక్షుల సౌండ్ సూపర్ అనమాట. జస్ట్ అలా వీడియో తీశాను. క్లైమేట్ బాగుంది అనేసని. ఇప్పుడు మేము టిఫిన్ చేద్దాము అనేసని ఇది తిరుచానూరు దగ్గరికి వచ్చామండి. ఓన్లీ ఇక్కడ వెజ్జే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందంట. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. మోహన్, ఉజ్వల్, ఖుషి వీళ్ళైతే అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. నాకైతే తెలీదు. అక్కడికి తీసుకొచ్చారు. టిఫిన్ చేసేసిన తర్వాత పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడే మోహన వాళ్ళు ఇరుముడు కట్టుకునేది. అక్కడ ప్రాసెస్ కనుక్కుందామని వచ్చాము. ప్రాసెస్ అన్నీ కనుక్కునేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 11 అలా అయింది. కొంతసేపు అయితే పడుకునేసాము. పెద్దగా నేనేం షూట్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ 4కి అలా లేచాం కాబట్టి నిద్ర వచ్చేసింది. పడుకొని ఒక 1 అవర్ మళ్ళీ లేచాను. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. వంట చేయాలి కాబట్టి. ఇక్కడ ఉజ్వల్ చూసారా నిద్రపోతూనే ఉన్నాడు. వీళ్ళు ఇంకా బెడ్ పైన పడుకోకూడదండి. ఇలా నేల మీదే పడుకోవాలి. ఆ బెడ్షీట్స్ అన్నీ కూడా మాల వేసినప్పుడే యూస్ చేస్తాను. మిగతా రోజుల్లో యూస్ చేయనమాట. ఆ వాష్ చేసి ఇస్తే అవే యూస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఐరన్ బట్టలు తెచ్చిచ్చాడు సాకలైనా. అవన్నీ సర్దుకోవాలి. పిల్లో కవర్స్ అవన్నీ చేంజ్ చేశాను. అవన్నీ సర్దాలి. అవన్నీ సర్దేసిన తర్వాత వీళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వంట అయితే చేసేసాను. వీళ్ళకైతే పెట్టిచ్చేసాను. ఉజ్వల్కి, మోహనాకి. వీళ్ళు తినిన తర్వాతే మనం తినాలన్నమాట. ముందుగా వాళ్ళకి పెట్టిచ్చేసాను. ఇక్కడ బెడ్ అన్నీ సర్దేశాను. ఒకసారి మీతో చూపిద్దాము అనేసని చూపిస్తా ఉన్నాను. అస్సలు అవ్వలేదండి. కంటిన్యూ వర్క్సే అనమాట. అదే నా ఫేస్ ఎలా ఉందని చూపిస్తా ఉన్నాను. ఇవన్నీ చేసుకునేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఫ్రెష్ అప్ అయిపోయేసి యాజ్ యూజువల్ దీపం అయితే పెట్టేసుకున్నాను. ఉజ్వల్ అయితే కొబ్బరికాయ కూడా కొట్టేశాడు.
ఇంకా నైట్కి వీళ్ళకి టిఫినే అనమాట. అందుకనేసని చపాతీ చేస్తున్నాను. పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా స్నాక్స్ లాగా మిరపకాయ బజ్జీ వేద్దాము అనేసని ఇంకా మిరపకాయ బజ్జీలు వేస్తున్నానమాట. చాలా ఇష్టం మోహనాకి మిరపకాయ బజ్జీ అంటే. పైగా చపాతీలోకి సైడ్ బాగుంటాయి తినడానికి. అందుకనేసని వేడివేడిగా మిరపకాయ బజ్జీ అయితే స్నాక్స్ లాగా వేస్తున్నాను. ఇంకా చపాతీకి కాంబినేషన్ అయితే ఆలు కుర్మా అయితే చేసేసాను. ఫైనలీ బజ్జీలు అయితే చేసేసాను. అది ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. మిగిలిన పిండితో కారం బూందీ అయితే చేశాను. ఇంక ఇక్కడ మా అత్త అయితే వచ్చిందనమాట. మేమే రమ్మన్నాము. ఇంకా మేము శబరిమల వెళ్తున్నాం కదా, ఇక్కడ ఇంట్లో ఉండడానికి కోసం అనేసని జిన్నోడితో పాటు రమ్మన్నాము. ఇంకా తను నాకు చపాతీలో హెల్ప్ చేస్తూ ఉంది. తను రుద్దిస్తూ ఉంటే నేను ఇక్కడ కాల్స్తూ ఉన్నానన్నమాట. ఖుషీకి మధ్య మధ్యలో డౌట్స్ వస్తాయి, అవి అడుగుతూ ఉంటుంది ఫోన్లోటివి. ఫైనలీ చపాతీ అయితే చేసేసాను. చెప్పాను కదండి, ముందు వాళ్ళకి పెట్టేసిన తర్వాతే స్వాములకి, తర్వాత మనం తినాలి. వీళ్ళు తినేసిన తర్వాత మేము కూడా డిన్నర్ అయితే చేసేసాము. పడుకునేసరికి 11 అయింది. ఇంకా ఎర్లీ మార్నింగే మళ్ళీ లేవాలన్నమాట. ఎందుకంటే ఇరుముడి ఉంది, శబరిమలకి బయలుదేరాలి కాబట్టి. ఇంకా అలా గడిచింది ఆ డే. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే జాన్ 2 ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా లేచాను. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ప్యాకింగ్ అంతా చేసుకోవాలి. అదే ఆలోచిస్తూ ఉన్నాను. అస్సలు నిద్ర సరిపోలేదన్నమాట. ఇంకా బయట వచ్చి చూపిస్తున్నాను మీకు. క్లైమేట్ చూడండి ఎలా ఉందో. అరౌండ్ ఇది 3:30కి అనమాట. ఫుల్ చీకటి, భయంకరంగా చలిగా ఉంది. కానీ చాలా బాగా ఉంది క్లైమేట్ అయితే. ఇంకా అందుకనేసని మీతో జస్ట్ అలా షేర్ చేశాను. ఇంకా యాజ్ యూజువల్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంటి ముందర ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నేను కూడా స్నానం అయితే చేసేసాను. ఇంకా ప్రసాదం అవన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా తొందరగా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల నేను ఇల్లంతా ఒకసారి మళ్ళీ మాప్ పెట్టేశాను. పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకునేసాను. ఇక్కడ బెల్లపు సాదం అయితే చేస్తున్నాను ప్రసాదంకి. ఇంకా మోహనాని ఉజ్వల్ని అయితే లేపి స్నానంకి పంపించాను. అంటే చల్లనీళ్ళు స్నానమే చేయాలన్నమాట. బాత్రూంలో కూడా చేయకూడదు, బయటే చేయాలి. ఇంక వీళ్ళు వచ్చే లోపల అన్నీ ప్రిపేర్ చేసుకునేస్తే నెక్స్ట్ పూజ అయితే చేసుకోవచ్చు. అందుకనేసని అన్నీ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాను. ఈ లోపల మోహన ఉజ్వల్ అయితే స్నానం చేసుకొని వచ్చేసారు. ఇంక ఇక్కడ పాద పూజ అయితే ముందుగా చేస్తున్నాను. ఈ విధంగా స్వాములకి ఇరుముడికి వెళ్ళే ముందు ఇంట్లో పాద పూజ చేసుకోవాలండి తప్పకుండా. పాద పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్లో పూజ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అది రాయికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని వీళ్ళ ప్రతిరూపంగా అది అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇంకా అక్కడ మాలలు కనిపిస్తున్నాయి చూడండి, బెడ్షీట్స్, అవి ఇరుముడి సామాన్లు. ఈ రాయి గురించి నేను నెక్స్ట్ మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేంటి ప్రాసెస్ అనేదని. ఇక్కడ వీళ్ళైతే పూజ స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇరుముడి తీసుకొని గుడికైతే బయలుదేరాలి. ఇంట్లో పూజ చేసుకొని ఇరుముడు తీసుకొని బయట వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు రాయికి పసుపు కుంకం పెట్టి ఇంట్లో పూజ చేసుకున్నాం కదండి, ఆ రాయి తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టేసి దానికి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఆ రాయి తీసుకెళ్ళి పూజ రూమ్లో పెట్టేసుకొని పూజ చేసుకోవాలన్నమాట. వీళ్ళు తిరిగి వచ్చేంత వరకు పూజ చేసుకోవాలి డైలీ. ఇంట్లో దీపం పెట్టుకొని అది వీళ్ళు ప్రతిరూపంగా పెట్టుకోవాలన్నమాట. అది ఖచ్చితంగా అలా చేయాలి. శబరిమలకి ఎవరు వెళ్తారో వాళ్ళు ప్రతిరూపంగా ఇంట్లో ఒక రాయికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని వాళ్ళు వచ్చేంత వరకు డైలీ దాన్ని పూజ చేసుకోవాలన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాయిని తీసి బయట పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యప్ప మాల వేసిన వాళ్ళకి మాత్రమే. ఒకరు వెళ్ళినా ఒక రాయే పెట్టుకోవాలి, 10 మంది వెళ్ళినా ఒక రాయే పెట్టుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా అయితే ఇలా చేయాలి. ఇప్పుడు మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇరుముడు అయితే కడతా ఉన్నారు స్వామివారు. నయ్యాభిషేకం
కుంకుమాభిషేకం చందనాభిషేకం దండం పెట్టుకో దండం పెట్టుకోలే కట్టు శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప మెల్లిగా శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి ఫైనలీ ఇరుముడైతే అయిపోయింది. ఇరుముడి కంప్లీట్ అయ్యేసరికి 11 అలా అయింది. మాకైతే 12 లోపల బయలుదేరండి, అప్పుడు బాగుందని చెప్పారు స్వామివారు. ఇంకిక్కడ మేము కారుకి అయితే పూజ చేసుకుంటున్నాము. ఈ శబరిమలైకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు వెహికల్స్కి ఈ విధంగా అయ్యప్ప స్వామి ఫోటో పెట్టుకొని పూజ చేసుకొనేసి అంతా మంచి జరగాలి స్వామి అనేసని బాగా దండం పెట్టుకొని దేవుడికి బయలుదేరతారనమాట. ఇంకిక్కడ మేము పూజ అయితే చేసుకునేసి ఇంకా బయలుదేరుతాము శబరిమలైకి. మా అత్తయ్యనైతే ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వచ్చేంత వరకు ఇంటి దగ్గరే ఉండమని చెప్పాము. ఇంకా తనని డ్రాప్ చేసి సెండ్ ఆఫ్ చెప్పేసి మేమైతే శబరిమలైకి బయలుదేరుతున్నాము. నేను, మోహన, ఉజ్వల్, ఖుషి మేము నలుగురమే వెహికల్లో వెళ్తున్నాం అనమాట. ఇది సెకండ్ టైము మేము వెళ్ళేది శబరిమలైకి, అంటే నేను వెళ్ళేది శబరిమలైకి సెకండ్ టైం అనమాట. మోహన, ఉజ్వల్ అయితే రెగ్యులర్గా వెళ్తారు ప్రతి ఇయర్. ఖుషి కూడా 3 టైమ్స్ వెళ్ళింది ఇప్పటికీ, ఇది 4th టైం అనమాట. ఇంకిప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, లేడీస్ వెళ్ళరు కదండి శబరిమలైకి అనేసని. పంబా వరకు పంపిస్తారండి, తర్వాత మన వాళ్ళని పంపించరనమాట. చిన్నపిల్లలు అయితే 10 ఇయర్స్ లోపల వరకు పంపిస్తారు, 10 ఇయర్స్ అబో పంపించరు. ఈ ఇయర్ అయితే ఖుషీని అయితే పంపించరు, ఎందుకంటే తనకి 11 రన్ అవుతుంది. 10 ఇయర్స్ లోపలైతేనే పంపిస్తారు. ఇక్కడ చూసారా అయ్యప్ప స్వామిలే అనమాట. ఈ బస్ నిండా ఈ విధంగా మాకు చాలా బస్సెస్ కనపడ్డాయి అనమాట శబరిమలైకి వచ్చేటివి. జస్ట్ మీతో అలా షేర్ చేసుకుందాం అనేసి అని చూపించాను. ఇంకెక్కడ మేము వేలూరు దగ్గర ఆగామన్నమాట. పవర్ బ్యాంక్ తీసుకుందాము అనేసని, ఎందుకంటే కార్లో ఛార్జర్ వర్క్ అవ్వట్లేదు. ఇంకా ఇన్ని రోజులు బయట వెళ్ళేటప్పుడు ఫోన్స్లో ఛార్జింగ్ కావాలి కదండి, అందుకనేసని పవర్ బ్యాంక్ ఒకటి కొనుక్కునేదానికి ఆగాము. ఇంకక్కడే మేము ఒక్క పొద్దుతో ఉన్నాం కాబట్టి ఎవ్వరం ఏం తినలేదు. లంచ్ టైం అయింది. నేను కొంచెం కర్డ్ రైస్, లెమన్ రైస్, ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాను. ఇంకక్కడే ఆగి ఒక ప్లేస్లో తిన్నామన్నమాట. అదంతా పెద్దగా షూట్ చేయలేదు నేను, వీళ్ళకి వడ్డించనే సరిపోయింది. ఇంక ఇది ఏలూరులో కోట అనమాట. ఎంత బాగుందంటే చాలా బాగుంది. నాకు బాహుబలి సినిమాలో అనుష్క వాళ్ళ ఊర్లాగా అనిపించింది, ఎందుకంటే ఆ వాటరు చుట్టూ వాటర్ అనమాట, మధ్యలో కోట అనమాట. చాలా బాగా అనిపించింది, అందుకే అలా మీతో షేర్ చేసుకుందాము అనేసని అలా చూపించాను. ఎంత బాగా కట్టారంటే, నేనైతే ఫస్ట్ టైం అనమాట ఏలూరులో ఈ కోట చూడ్డము, అందుకే నాకు భలే అనిపించింది, అది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని చెప్పాను కదండి, ఇంకా అవి స్టార్ట్ చేసామన్నమాట తినడము. ఫస్ట్ గ్రేప్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి టేస్టీగా. ఇంకా జర్నీలో కాబట్టి మోహనకు బోరు కొట్టకుండా మాట్లాడుకుంటూ ఈ విధంగా తెచ్చుకున్న స్నాక్స్ తింటూ జర్నీ అయితే మాది స్టార్ట్ అయింది. వీళ్ళు చూసారా అప్పుడే గొడవ స్టార్ట్ చేశారు, ఇద్దరు అన్నా చెల్లి, నువ్వా నేనా అని గొడవ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫోన్కి గొడవ. ఈ లోపల నేనైతే ఒకతే వేశాను, నాకు నిద్ర అస్సలు సరిపోలేదండి. చూస్తున్నారు కదా వీడియోస్లో, కంటిన్యూగా నిద్రే లేదనమాట. నేను అలా పడుకుంటే ఉజ్వల్ నాకు తెలియకుండా వీడియో తీశాడు, అది ఇంకా నేను మీద షేర్ చేశాను. ఈవినింగ్ అయితే అయిపోయింది, 5 అలా అయిందనమాట టైము. అప్పుడు లేచాను. నేను పడుకొని లేచేసరికి ఖుషి కూడా నిద్రపోతూ ఉందన్నమాట. ఇంకిక్కడ మీకు ఒకటి చెప్పాలండి, నేను పడుకొని లేచేసరికి ఏమైందో తెలియదు, నాకు భయంకరమైన హెడేక్ అండి. అసలు నాకు హెడేకే రాదు, అలాంటిది భయంకరంగా హెడేక్ అనమాట, భరించలేకపోయినాను. దాంతోపాటు వామిటింగ్స్ అనమాట, భయంకరంగా వామిటింగ్స్. 1 అవర్కి వామిటింగ్స్ అస్సలు అవ్వలేదు. మోహన కూడా భయపడిపోయినాడు, ఏమైంది ఏంటి, ఇప్పుడే కదా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము, ఈ లోపల ఏంది పిల్లకి ఈ విధంగా ఉంది, ఇంకా జర్నీ ఎలా చేయాలి అనేసని మోహన కూడా భయపడినాడు. పైగా అది హైవే సెక్షన్ అనమాట, ఎక్కడ మెడికల్ షాప్స్ లేవు, ఏదైనా ట్యాబ్లెట్ తీసి వేసుకుందాము అని అంటే దారి
పొడుగునా చూస్తూనే ఉన్నాము. నాకైతే వామిటింగ్స్ అంటే వామిటింగ్స్ కాదు, అస్సలు అవ్వలేదు. ఇంక ఇలా కాదు అనేసని గమ్మనే పడుకున్నాను. పడుకుంటే బాగానే ఉంది, కానీ లేస్తే మళ్ళీ వామిటింగ్ వస్తుంది. నా ఫేస్ చూసారు, వామిటింగ్ అయ్యి అస్సలు అవ్వలేదనమాట. మొహం కూడా వాచిపోయింది. అది నిద్ర లేకపోవడం వల్లనో లేకపోతే దిష్టి తగిలిందో, కంటిన్యూగా నిద్ర లేకుండా వర్క్స్ చూసుకోవడం వల్ల అలసిపోయి ఆ విధంగా ఏమన్నా అయిందో తెలియదు, కానీ నాకైతే అస్సలు అవ్వలేదు. ఒక దగ్గర ఆగాము, వీళ్ళు స్నాక్స్ అవి టీ ఏదన్నా తాగదాము అనేసి అని ఆగారు. నా ఫేస్ చూసారా, వెళ్ళి మొహం కడుక్కొచ్చాను. కారు ఆపిన తర్వాత 2 టైమ్స్ వామిట్ అయింది. ఆ ఫేస్ మళ్ళీ కడుక్కొని అక్కడ వేడి నీళ్ళు అడిగి తీసుకున్నాము తాగదాము అనేసి. అది కూడా నాకు తాగబుద్ది అవ్వలా. మోహన అయితే లెమన్ టీ తెచ్చిచ్చాడు, ఇదన్నా తాగు, ఆ వామిటింగ్ సెన్సేషన్ అన్నా తగ్గుతుందని. అది చూసేసరికి ఇంకా నాకు వామిటింగ్ ఎక్కువ అవుతుంది. నేను తాగనని చెప్పాను. కాసేపు అలా తిరుగుతాను చల్లగాలికి అనేసి ఇంకా వాళ్ళు అక్కడ స్నాక్స్ తింటూ ఉంటే నేను కారు దగ్గరికి వచ్చి అలా నిలబడుకున్నాను చల్లగాలి కోసము. అస్సలు అవ్వలేదు నాకైతే. ఇంక ఇట్లా కాదు అనేసి గమ్మనే పడుకునేసాను. మెడికల్ షాపే ఎక్కడా లేదండి హైవే దగ్గర. ఇంకా ఉజ్వల్ అయితే నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని జెండు బామ్ అప్లై చేశాడు. ఇంకా అది పూసుకొనేసి గమ్మనే పడుకునేసాను. ఇలా నిద్రపోతుంటే మెడికల్ షాప్ కనపడిందంట. ఇంక అక్కడ ఆగి ట్యాబ్లెట్ తీసుకొని మోహన నాకు ఇచ్చాడు. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వేసుకొని పడుకునేసాను. ఇంక ఇక్కడ డిన్నర్ చేద్దాము అనేసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నాకు చాలా రిలీఫ్ ఇచ్చిందండి. హెడేక్ తగ్గింది, వామిటింగ్స్ కూడా తగ్గాయి అన్నమాట. చాలా రిలీఫ్ ఇచ్చింది. పాప మా అంకుల్ ఎవరో మంచి ట్యాబ్లెట్ ఇచ్చాడు. అదే పొగుడుకుంటూ మోహనాకి చెప్తా అన్నాను, ఫేస్ చూసినావా ఉజ్వల్ ఎలా ఊదిపోయిందో అనేసి ఉజ్వల్కి చెప్తున్నాను. నా కోసం అయితే ఇడ్లీ ఆర్డర్ చేసినారు. ఇంకా వీళ్ళైతే మంచూరియా ఆర్డర్ చేసుకున్నారు పన్నీర్తో అన్నమాట. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నింది అని చెప్తున్నారు. నేనైతే ఇడ్లీ తప్ప ఇంకేమీ తినలేదు, నాకు తినాలనిపించలేదు. ఆ ఇడ్లీ కూడా మోహన బలవంతం మీద తిన్నాను, ఏదో ఒకటి తిను అని అంటే జస్ట్ 1.5 ఇడ్లీ తిన్నాను. ఇంక ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఉజ్వల్ కొన్ని చెట్లు చూశాడంట, అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇంటికి తీసుకెళ్దామమ్మా ఆ చెట్లు అని అంటుంటే నేను వద్దు నాన్న, చచ్చిపోతాయి, అన్ని రోజులు ఎక్కడుంటాయి, మనం 5 డేస్ తర్వాత ఇంటికి వెళ్తాము అని చెప్తా ఉన్నాను. ఇంక ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ చూసారా, ఇవి పెద్ద పెద్ద రెక్కలు అనమాట. మనకి ఎయిర్ ఫ్యాన్స్ ఉంటాయి కదండి కొండ మీద పెట్టేటివి, ఆ ఫ్యాన్స్ రెక్కలు అనమాట ఇవి. ఈ సైడ్ చాలా ఎక్కువ ఉంటాయండి. డే టైం అంటే మీకు చూపించుందును, ఇది నైట్ టైం కాబట్టి కనపడలేదు. ఎంత పెద్ద ఫ్యాన్స్ అంటే విండ్ మిల్స్ అంటాం కదండి, అవన్నమాట. చాలా పెద్దవి, మనం చూసేదానికన్నా ఇంకా పెద్దవన్నమాట. అవి ఎక్కువ ఈ సైడ్ అయితే. ఇది తిరుచి రూట్లో వస్తాయి ఎక్కువగా. ఇక్కడ చూసారా, హైవే అయితే సూపర్గా ఉన్నింది నైట్ టైం అయితే వ్యూ. పైగా చలికాలం కదండి, మంచుకి ఇంకా బాగున్నాయి లైటింగ్ సెక్షన్ అయితే. ఫైనలీ మేము శబరిమలై దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇప్పుడు టైం వచ్చి 2 అలా అవుతుంది. మోహన అయితే ఒక దగ్గర కార్ ఆపేశాడనమాట, పడుకుందాము అనేసి. ఎందుకనంటే లేట్ నైట్ జర్నీ కష్టం కదండి, అందుకని ఒక దగ్గర ఆపేసి ఒక 3-4 అవర్స్ పడుకునేసాము. ఇంకా శబరిమలైకి వెళ్ళిపోతాము అనే పాయింట్ దగ్గర ఆపాడనమాట. ఇంకా అక్కడైతే పడుకొనేసి మళ్ళీ ఒక 3:30కి అలా స్టార్ట్ చేశాడు జర్నీ అయితే. ఫైనల్లీ ఇంకొక 1 అవర్కి మనము శబరిమలైకి అయితే వెళ్ళిపోతాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో, శబరిమలై జర్నీలో డే 1 అనమాట. డే 2 వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ శబరిమలై వీడియోతో కలుద్దాం, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.